హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు పొద్దున్నే రెడీ అయ్యి నేను డాడీ బయటికి వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే, లాస్ట్ వీడియోలో భుజ్ బంగారం గాడిద పాలు తాగాడని చెప్పాను కదా, ఇంక ఈ రోజు నేను కూడా గాడిద పాలు తాగడానికి వెళ్తున్నాను అనమాట. అది మ్యాటర్. ఇంతకీ ఈ గాడిద పాలు ఎక్కడ అమ్ముతున్నారు అంటే, పోర్ట్ స్టేడియం బ్యాక్ సైడ్ ఒక రైతు బజార్ ఉంటుంది, ఆపోజిట్ లోనే ఇలా గాడిద పాలు అమ్ముతున్నారు. ఇంతకీ మీలో ఎంతో మందికి గాడిద పాలు గురించి తెలుసు, ఎంతమంది గాడిద పాలు తాగారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరికైనా గాడిద పాలు గురించి తెలియకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. నార్మల్ మిల్క్, A2 మిల్క్ తో కంపేర్ చేస్తే ఈ గాడిద పాలు కాస్ట్ చాలా ఎక్కువ. జస్ట్ ఒక 50 ml ఆఫ్ మిల్క్ కాస్ట్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఉంటుంది. మనం బార్గెన్ కూడా చేయొచ్చు, వాళ్ళు కొంచెం ప్రైస్ వేరియేషన్ లో తగ్గిస్తారు. వన్ డేలో ఈ మిల్క్ 3 టైమ్స్ తీసుకోవాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఈ మిల్క్ తో పాటు ఏదో పౌడర్ లాంటిది ఇచ్చారు, అది మిక్స్ చేసుకొని తాగితే మంచిదంట. సో ఇందాక నేను చెప్పాను కదా రైతు బజారు, ఇది నరసింహనగర్ లో ఉన్న రైతు బజార్ ఆపోజిట్ లోని ఈ డాంకీ మిల్క్ అమ్ముతున్నారు. చిన్న పిల్లలకి కూడా ఈ డాంకీ పాలు పట్టిస్తారంట, అక్కడ ఆయన చెప్తుంటే నాకు కూడా తెలిసింది. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని నేను కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కావాల్సి వస్తేనే ఎదురుగా రైతు బజార్ ఉంది కదా, ఇంకా అక్కడ షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్తున్నప్పుడు సత్యం జంక్షన్ దగ్గర నాకు ఈ చిన్ని ఫ్లాస్ కనిపించాయి. ఎంత బాగున్నాయో తెలుసా, కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇంకా వెంటనే వీడియో షూట్ చేశాను. అండ్ ఎంత మంది ఈ ఏరియా నుంచి మన ఛానల్ చూస్తున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మేము ఇంటికి వచ్చేసరికల్లా భుజ్ బంగారం లేచాడు. అరౌండ్ 7 అలా అయింది టైం, అంతే. కాసేపు అలా టీవీలో దేవుడి పాటలు పెట్టాను, అవి చూస్తూ కూర్చున్నాడు. ఇంకా ఈ లోపు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ రోజు లంచ్ కి కూడా టిఫిన్ ఐటమే తీసుకెళ్తానన్నాడు, అందుకనే 2 పూట్లకి కలిపి ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఆయిల్ లోని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులతో పాటు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసి అవి తీసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇంకా సేమ్ అదే ప్యాన్ లోని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టొమాటో పీసెస్ తో పాటు వెల్లుల్లిపాయలు కూడా దంచి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటో పీసెస్ యాడ్ చేశాను. ఇంకా అలానే ఒక 12 వెల్లుల్లిపాయలు దంచి యాడ్ చేశాను అనమాట. ఇంకా రుచికి సరిపడా ఉప్పుతో పాటు చింతపండు కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి సాఫ్ట్ గా అయినంత వరకు మూత పెట్టి మగ్గించాలి. ఇంక ఈ లోపు దోశ ప్రిపేర్ చేస్తున్నా. దోశ కాదు, మర్చిపోయాను, దిబ్బ రొట్టి వేస్తున్నాను. మాకు ఇటు ఆంధ్ర సైడ్ దిబ్బ రొట్టి ఫేమస్. చాలా బాగుంటదండి, పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్ గా ఒక కేక్ లాగా ఉంటది. ఈ దిబ్బ రొట్టి కోసము మీ దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంటే చాలు, అది బాగా ఫర్మెంట్ అయి ఉండాలన్నమాట. సో బాగా ఫర్మెంట్ అయిన ఇడ్లీ రుబ్బులోని కొంచెం ఉప్పుతో పాటు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను భుజ్ బంగారం కోసం చేస్తున్నాను కాబట్టి గ్రేటెడ్ క్యారెట్ యాడ్ చేశాను. సో ఇలా ఒక పాన్ లోని ఆయిల్ యాడ్ చేసి ఒక థిక్ పాన్ కేక్ లాగా వేసుకోవాలన్నమాట. ఇలా రొట్టి వేసిన తర్వాత దాని మీద నుంచి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మూత పెట్టేయాలి. ఇది కంప్లీట్ గా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి, అలా అయితేనే లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది, లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇంక ఈ లోపు చట్నీ కోసం కొత్తిమీర, టమాటో కూడా మగ్గిపోయింది. ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ధనియాలతో పాటు ఇది చల్లారిన తర్వాత ఇది కూడా మిక్స్ చేసి మిక్సీ పట్టేయడమే. ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది, ఆన్ అండ్ ఆఫ్ గా వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి బాగా ఎక్కువ ఎండగా ఉంటుంది. ఈ రోజైతే ఒక బ్రైట్ సన్నీ డే అన్నమాట. క్లైమేట్ అంతా చల్లగా వర్షం పడుతూ ఉంటే ఏ పని చేయబుద్దలేదు, జస్ట్ అలా పడుకొని రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కదా. అదే మంచిగా ఎండొచ్చి బ్రైట్ గా ఉందనుకోండి, ఎంత పనైనా ఈజీగా చేసుకోవాలనిపిస్తుంది. ఇంతకీ రొట్టె విషయానికి వస్తే అది ఒక సైడ్ బాగా కాలింది క్రిస్పీగా. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇది కాలడానికి టైం పడుతుందండి, మినిమం 20 మినిట్స్ టైం పడుతుంది అనమాట ఒక రొట్టె ప్రిపేర్ అవ్వడానికి. ఫుల్ గా తినే వాళ్ళకైతే ఒక్క రొట్టె 2 తినొచ్చు. సో 2 సైడ్లు కాలిన తర్వాత అంతే, వేడి వేడి దిబ్బ రొట్టి రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత భుజ్ బంగారానికి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఈ రోజు వాడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా రొట్టె తిన్నాడు, ఇంకా మధ్యాహ్నం లంచ్ కి కూడా అదే ప్యాక్ చేయమంటేను ఇలా ప్యాక్ చేసేసాను. వేడి వేడి దిబ్బ రొట్టితో పాటు టొమాటో ఇంకా కొత్తిమీర చట్నీ కట్టేశాను అనమాట. మధ్యలో ఒక స్నాక్ బ్రేక్ ఉంటది, ఇంకా స్నాక్స్ కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్సే ప్యాక్ చేస్తున్నానండి. మరి ఇంకా సెపరేట్ గా స్నాక్స్ అంటూ ఈ మధ్య ఏం ప్రిపేర్ చేయలేదు. చూడాలి, అమ్మవారి నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి కదా, ఇంకొంచెం హడావిడి పూజలు అవి ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత వాడి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. అండ్ మీరు పిల్లలకి ఏం స్నాక్స్ ప్యాక్ చేస్తారు, ఇంట్లో ప్రిపేర్ చేసేవి ఏవైనా సింపుల్ రెసిపీస్ మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి, నాకు అవి హెల్ప్ అవుతాయి.
నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి వాడికి సాక్స్ అవి వేస్తుంది. ఇంకాసేపట్లో బాబు గారు స్కూల్కి వెళ్ళిపోతారు. ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నాడు, మమ్మీ మీరు గుర్తొస్తున్నారు నాకు స్కూల్లో అని చెప్పి. ఒక రోజైతే లిటరల్ గా మా ఫొటోస్ కూడా తీసుకెళ్లాడు అనమాట స్కూల్కి గుర్తొచ్చినప్పుడు అంతా చూసుకోవడానికి. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆరాంగా కూర్చొని ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. వీడు ఇంట్లో ఉన్నప్పుడు కాఫీ తాగాను అనుకోండి, వాడు కూడా కాఫీ తాగుతానని అడుగుతున్నాడు. అందుకని చెప్పేసి ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత కాఫీ తాగడం స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వంటకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని నీట్ గా చాప్ చేసేసి ఇప్పుడైతే వెళ్ళి వంట చేస్తాను. ఎప్పుడు లేదు అంత పొడుగు. వంట చేస్తున్నప్పుడు మధ్యలో ఒక చిన్న గెస్ట్ మన ఇంటికి వచ్చారు. ఎవరు అంటే క్యాండీ బాయ్. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి క్యాండీ బెన్నీ తెలిసే ఉంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. క్యాండీ నా చిన్న తమ్ముడు అండి. బెన్నీ వచ్చేసి నా పెద్ద తమ్ముడు గుంటూరులో ఉన్నాడు. ఇంతకు ముందు పాత వీడియోస్ లో క్యాండీయే మంచోడు, బెన్నీ గడు చాలా అల్లరి చేస్తున్నాడు అని చెప్పాను కదా. కానీ ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అయిపోయాడు క్యాండీ. వీడినంట ఎత్తుకొని అదే పనిగా నడుస్తూ ఉండాలంట. ఎత్తుకొని ఒక దగ్గర నించున్నామా ఏడుస్తాడు, అలా అని ఎత్తుకొని కూర్చున్నా ఏడుస్తాడు, వీడిని కింద కూర్చోబెట్టినా ఏడుస్తాడు. మాకు ఆ రోజు చుక్కలు చూపించాడు. ఇప్పుడు ఇంత కామ్గా ఎందుకు కూర్చున్నాడో తెలుసా? వాళ్ళ డాడీ వాడికి ఆపోజిట్ లో కూర్చున్నారు, అందుకనే వాడు కామ్గా ఉన్నాడు. అలా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈవినింగ్ వచ్చాడు అనమాట, ఎందుకంటే వియాన్ గడు వస్తాడు కదా. ఇంకా వాళ్ళ మామయ్య ఇడు కలిసి ఆడుకుంటారు. క్యాండీ బాయ్ వెళ్ళిన తర్వాత ఇంకా నేను మిగతా వంట చేశాను. సో ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి అరటికాయ కర్రీతో పాటు టొమాటో పచ్చిమిర్చి పప్పు చేశాను. నేను వంట చేస్తున్నాను అంటే చుట్టూ ఐటమ్స్ అన్ని పేర్చేస్తాను. మళ్ళీ వంట అయిన తర్వాత ఆరాంగా సర్దుకుంటాను. సో చూసారు కదా, కిచెన్ మొత్తం నీట్ గా క్లీన్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇంకా డాడీ వాళ్ళకి షుగర్ టెస్ట్ చేస్తున్నాను. ఏమైందంటే మొన్న మా తాతయ్యకి హెల్త్ బాగాలేదు, సడన్ గా షుగర్ ఎక్కువైపోయింది. ఒక 3 days హాస్పిటలైజ్ అయ్యారు. ఇంకా ఈ వీడియో మీరు చూసేసరికల్లా ఆయన ఇంటికి వచ్చేసారు. ఈజ్ నార్మల్, అంతా బాగుంది. ఇంకా తాతయ్యని ఎలా హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత డాడీ ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయమ్మా, నాకు కూడా ఎంత ఉందో చూసుకొని చాలా రోజులు అయిపోయింది అన్నారు. మీ పేరెంట్స్ కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కి కానీ షుగర్ ఆర్ బీపీ ఉంటే కనుక మీ ఇంట్లో కంపల్సరీ బీపీ టెస్ట్ కిట్ అండ్ షుగర్ టెస్ట్ కిట్ ఉండాలండి. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ 2 టెస్ట్ కిట్లు మరీ అంత కాస్ట్లీ ఏమీ ఉండవు, మహా అయితే 1500 అలా ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా యూస్ చేయాలి అన్నది కంప్లీట్ గా ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటారు, అవి మనం ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మా ఫాదర్ చాలా డైట్ కాన్షియస్ అండి. ఏ ఫుడ్స్ అయితే మంచివో అవి మాత్రమే తింటారు. ఒక్కొక్కసారి అన్హెల్దీ తీసుకుంటారు కానీ చాలా స్ట్రిక్ట్ గా డైట్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఆయనకి ఏజ్ రీత్యా డైజెషన్ అవ్వట్లేదు, లేకపోతే మా అమ్మ సరిగ్గా మిల్లెట్స్ కుక్ చేయట్లేదు, మొత్తానికి ఆయనకి కొంచెం డైజెషన్ ఇష్యూ ఉందని చెప్పేసి వైట్ రైస్ తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. అందుకని చెప్పేసి కొంచెం షుగర్ ఎక్కువ అయింది. బట్ ఏం ప్రాబ్లం లేదు. ఒక 15 days మళ్ళీ ఆయన డైట్ చేశారనుకోండి, అంతా నార్మల్ అయిపోతుంది. అండ్ ఇంకా ఇది ఈవినింగ్ అత్తయ్య వచ్చేటప్పుడు మా కోసం అని చెప్పేసి మురి మిక్చర్ తీసుకొచ్చింది. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మాకు ఇక్కడ వైజాగ్ లో బీచ్ రోడ్ మురి మిక్చర్ అంటే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్ కేస్ మీరు వైజాగ్ వస్తే కనుక ఒక్కసారి బీచ్ రోడ్ లో మురి మిక్చర్ ట్రై చేయండి. ఆ టేస్ట్ మీకు ఇంకెక్కడా దొరకదు.
సో ఈవినింగ్ స్నాక్ గా ఈ రోజు మురి మిక్చర్ తినేసిన తర్వాత భుజ్ బంగారానికి హోంవర్క్ రాయిస్తున్నాను. నిన్న స్కూల్కి వెళ్ళలేదు కదా, గాడిద పాలు తాగాడని చెప్పేసి. సో నిన్నటి హోంవర్క్, ఈ రోజు హోంవర్క్ మొత్తం చాలా వర్క్ ఉండిపోయింది అనమాట. సో అదంతా నెమ్మదిగా కూర్చోబెట్టి రాయించాలి. అండ్ స్కూల్లో టైం టేబుల్ కూడా సర్క్యులేట్ చేశారు. ఇంకొక ఫ్యూ డేస్ లో వాడికి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. గుప్త నవరాత్రులు కంప్లీట్ అయిన నెక్స్ట్ డే నుంచే ఎగ్జామ్స్ అన్నమాట. సో ఇప్పుడు వాడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఒక చిన్న రిమైండర్ చెప్పడం మర్చిపోయాను. బుధవారం రోజు తొలి ఏకాదశి అండి. ఏకాదశి పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి. చాలా మంచిదండి. నేను కూడా పూజ చేసుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్ లోనే చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను, అందుకనే ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ యా, ఈ వీడియోని లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Take care. Bye bye.